అలాగే ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఏదైనా మాట్లాడతాడు, కానీ భావ ప్రకటన స్వాతంత్రం లేదంటాడు. ఏది పడితే అది వాగేవాడికి భావ ప్రకటన స్వాతంత్రం లేకపోవడం నాకు అర్థం కాలే. ఏది పడితే అది వాగుతున్నాడు కదా, అతను ఏమైనా తీసుకెళ్లి జైల్లో పెట్టారా? లేదు కదా. నువ్వు వాగకూడదని. ఈ దేశంలో మోడీని తిట్టనోడు, మోడీని తిట్టకుండా పోస్టులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ భావజాలికులు. మరి వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు కదా. మా దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం ఏంటండి? అని ఎవడన్నా పొడి చంపేస్తున్నాడు ఏంటి? చైనాలో పెట్టమనండి ఇట్టాగా. వీళ్ళందరూ మళ్ళీ చైనా ప్రేమికులు, వీళ్ళందరూ రష్యా ప్రేమికులు. రష్యా చైనాల్లో లేని హక్కులు భారతదేశంలో ఉన్న హక్కులకి వ్యతిరేకంగా పోరాడతారు. అది భారతదేశంలో అనుభవిస్తున్నారు. విస్తృత స్వేచ్ఛ కాదు ఇక్కడ ఉంది, విచ్చలవిడి స్వేచ్ఛ, వికృత స్వేచ్ఛ. వీళ్ళ వికృత భావజాలాన్ని స్వేచ్ఛాయుతంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వాగేస్తుంటారు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వాడు ఏమైనా మాట్లాడతాడు. జుడిషియరీని కూడా అడ్డదిడ్డగా మాట్లాడతాడు. దాన్ని తప్పుబట్టి వస్తుంది ఇక్కడ. కానీ ఒకటిసారి నిజంగా ఈయన అన్నట్టు, అంటే ఈ నిరుద్యోగ యువత అందరూ అని కాదు, కొంతమంది ఈ న్యాయవాది వృత్తినో, లేదంటే జర్నలిస్ట్ గానో, లేదంటే సమాచార హక్కు కార్యకర్తలుగానో ఇలా మారిపోయి నిజంగా ఈ వ్యవస్థల మీద దాడి చేసే వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా. మీకు జర్నలిజంలో ఎంతమంది దేశ జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పండి?